శ్రీ కోదండరామస్వామి యొక్క ఆశీస్సులు పొందవలసినదిగా కూర్చున్నాను. శ్రీ కోదండరామస్వామి యొక్క ఆశీస్సులు పొందవలసినదిగా కూర్చున్నాను. శ్రీరామ అనుగ్రహ ప్రాప్తరస్తు. శాస్త్రవనాం మృదనీయ సతమానం భవతే. డాక్టర్ అండి కాబోయే ఆయుష్ ఆరోగ్య శ్రేయస్కరం మా సెల్ఫోన్ కుటుంబాన్ని ఆలయ కమిటీ వారు అన్నప్రసాద్ కేంద్రం ఏర్పాటు చేస్తున్నారు. దర్శనం చేసుకున్న వాళ్ళు అన్నప్రసాద్ కేంద్రం శ్రీ లక్ష్మీపతి కుటుంబ సమేత చక్కగా అక్కడికి వెళ్ళి అన్నప్రసాదాన్ని స్వీకరించి శ్రీ సీతా హనుమత్ లక్ష్మణ సమేత శ్రీ కోదండరామస్వామి యొక్క ఆశీస్సు దయచేసి గమనించండి. అందరూ కూడా దర్శనం చేసుకున్న భక్తులు అన్నప్రసాదం స్వీకరించడం శ్రీ లక్ష్మీపతి కుటుంబ సమేత గోపేశ్వర వారి ఆలయ కేంద్రంలో ఉన్నది. చక్కగా అక్కడికి వెళ్ళి అన్నప్రసాదం. జై శ్రీరామ్. కుప్రావూరు గ్రామంలోని శ్రీ కోదండ రామాలయం జీర్ణోద్ధరణ కార్యక్రమం త్రయాన్నక దీక్షతో ఈరోజు ప్రతిష్ఠ జరిగింది. దాదాపు 10,000 మందితో అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. ఇట్లాగే మంచి కార్యక్రమాలు చాలా చేస్తామని మేము కోరుకుంటున్నాము. ఈ గుడిని గతంలో 50 సంవత్సరాల క్రితం మా పెద్దలు నిర్మించారు. ఈ రోజున నేను అనగా సిద్ధినేని బాబు అని నేను, అట్లాగే తిరుమల శెట్టి అజిత్ కుమారు, మీరును అట్లా గ్రామ పెద్దల ఆశీస్సులతో నిర్మించడం జరిగింది. మా కమిటీ వారు చాలా సహకరించారు. ఈ కమిటీలో తులసిరామయ్య గారు, మోహనం, అట్లాగే మురళి, వెంకటేశ్వరరావు, నాగరాజు, మలిశెట్టి వెంకటేశ్వరరావు వీరందరూ పాల్గొని మాకు చాలా సహాయ సహకారం అందించారు. జై శ్రీరామ్. జై శ్రీరామ్. కుప్రావూరు గ్రామంలో శ్రీ సీతాలక్ష్మణ సమేత కోదండ రామాలయ నిర్మాణానికి మాకు సహకరించినటువంటి పెద్దలకి నేను తిరుమల శెట్టి అజిత్ కుమారు, సిద్ధినేని బాబు మరియు ఆలయ కమిటీ మరియు ఊరి పెద్దల సహకారంతో మరియు ఈ గుడి జీర్ణోద్ధరణ జరిగి అయిపోయిన తర్వాత ఇప్పుడు మేము నూతన గుడి నిర్మించి దగ్గరగా ఒక 10,000 మందికి అన్న సంతర్పణతో ఈరోజు అంగరంగ వైభవంగా నూతన విగ్రహ ప్రతిష్ట గ్రామోత్సవం గత 3 రోజుల నుంచి వేద పండితుల మధ్య అన్ని కార్యక్రమాలు జరిగి చక్కగా ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా జరుపుకుంటున్నాము. దీనికి సహకరించిన
ఊరి పెద్దలకి, ఊరి జనానికి, అందరికీ మా కమిటీ తరపు నుంచి, మా అందరి తరపు నుంచి ధన్యవాదాలు తెలుపుకుంటూ 40-50 సంవత్సరాల నుంచి ఉంది. మా పెద్దలు అందరూ ఇదివరకు 1980 ఆ సంవత్సరాల్లో ఊరి కొప్పురావూరు డెవలప్మెంట్ కమిటీ అని చెప్పి ఏర్పాటు చేసుకొని ఆ డెవలప్మెంట్ కమిటీతో ఇందులో ఒక చక్కగా ఒక మందిరాన్ని ఏర్పాటు చేశారు. ఆ మందిరాన్ని ఇప్పుడు అందరి సహకారంతో ఆలయంగా పునర్నిర్మించి దానికి వాయు ప్రతిష్ఠ నుంచి ప్రాణ ప్రతిష్ఠ చేసి రాముల వారిని ఇక్కడ ప్రాణ ప్రతిష్ఠ చేసి ఆయన ఆశీస్సులతో ఊరు చల్లగా ఉండాలని గ్రామ ఆలయ కమిటీ అందరూ కూడా సహకారంతో దిగ్విజయంగా జరగడం